ఫ్రెండ్స్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో మంచి మంచి డీల్స్, ఆఫర్స్, డిస్కౌంట్స్, కూపన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వెంటనే ఆ డీల్స్ని పొందొచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ మీకు స్క్రీన్ మీద కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లింక్ అయితే కనిపిస్తుంది. వెంటనే జాయిన్ అవ్వండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్, లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. దీంట్లో మీకు ఎటువంటి జాయినింగ్ ఫీ ఉండదు, యాన్యువల్ ఫీ ఉండదు. సో ఈ కార్డు కోసం మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి అండ్ ఇందులో ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది కంప్లీట్గా ఈ వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. అండ్ దట్టు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా బెనిఫిట్స్ కానీ లేకపోతే ఆఫర్స్ లేకపోతే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీకు అందులో పోస్ట్ అయితే చేస్తాం. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనకి ఐడిఎఫ్సి నుంచి మనకి ఫ్రీ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. సో అందులో నేను మీకు ఇప్పుడు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అండ్ మీరు ఏమేమి బెనిఫిట్స్ ఇందులో మీకు ఉంటాయనేది వీడియోలో అయితే మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో ఇక్కడ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి మీరు అయితే చెక్ చేయొచ్చు. సో ఫస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. సో ఇక్కడ మీకు ఎర్న్ అప్ టు 1000 రూపీస్ రివార్డ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా రివార్డ్స్ యాక్టివేటెడ్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు త్రూ క్యాష్ కవర్ ద్వారా అప్లై చేసుకుంటే మీకు అడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. కాబట్టి మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, దాని నుంచి క్లిక్ చేసి మీరు ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. లింక్ క్లిక్ చేయగానే మీరు ఈ విధంగా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి అయితే వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే బెనిఫిట్స్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నారు. లైఫ్ టైం ఫ్రీ, లో ఇంట్రెస్ట్ రేట్స్, అప్ టు 10 times రివార్డ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఫ్రీ అని చెప్పేసి. అండ్ ఇందులో మనకి బెనిఫిట్ ఏంటంటే ఇందులో మనకి ఏవైతే రివార్డ్ పాయింట్స్ వస్తాయో అవి మనకి ఎక్స్పైర్ అయితే అవ్వవు. సో మోస్ట్లీ మనకి క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్ పాయింట్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి, బట్ ఇందులో మనకి ఎక్స్పైర్ అయితే అవ్వవు అనమాట. అది ఒక బెనిఫిట్ మీరు ఒకవేళ ఈ ఐడిఎఫ్సి కార్డు తీసుకుంటే. సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెన్షన్ అయితే చేయండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏవైతే మీ ఆధార్ కార్డులో ఉంటాయో సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తాను. సో సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, గెట్ ఓటీపీ, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, సో ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీరైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే వచ్చింది కదా, సో ఓటీపీని అయితే ఎంటర్ చేస్తా. ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అండ్ మీ జెండర్ అయితే ఎంటర్ చేయాలి. ప్రజెంట్ మీరు ఎక్కడ అడ్రస్లో ఉంటున్నారో అది అయితే ఎంటర్ చేయాలి అండ్ అడ్రస్ తాలూకు పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. సో మొత్తం ఎంటర్ చేసి నేను మీకు మళ్ళీ కలుస్తా. సో నేను నా మొత్తం అడ్రస్ అయితే ఎంటర్ చేసేసి, అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపేషన్ అయితే అడుగుతుంది, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా లేకపోతే శాలరీడా అని చెప్పేసి మీకు అయితే అడుగుతుంది. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు హోమ్ మేకర్ కూడా అయితే ఉంటుంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ స్టూడెంట్ కూడా అయితే ఉంటుంది. మొత్తం ఇక్కడ అండ్ నెట్ ఇక్కడ కంపెనీ నేమ్ ఇవ్వాలి అండ్ ఇక్కడ మీరు నెట్ మంత్లీ ఎంత ఎర్న్ చేస్తున్నారో అది మెన్షన్ అయితే చేయాలి. సో అండ్ ఇక్కడ కింద ఇంకొక ఆప్షన్ అయితే ఉంది చూడండి, ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ అయితే ఉందంటే ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి మీకు ఈజీగా అప్రూవ్ అయితే అయిపోతుంది. అండ్ ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర వేరే క్రెడిట్ కార్డ్ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈజీగా క్రెడిట్ కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర వేరే క్రెడిట్ కార్డ్ ఉంటే సో అది కూడా మీరు ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. లేకపోతే మీరు ఈ ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే డైరెక్ట్ కంటిన్యూ నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతుంది. మిమ్మల్ని బ్యాంక్ స్టేట్మెంట్ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మీరైతే అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను నాకు క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తాను. సో ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ మొత్తం నేమ్ అండ్ కార్డ్ వేరియంట్, మీరు వీసా, రూపేనా లేకపోతే మాస్టర్ కార్డ్ ఆ వేరియంట్
టైప్ అయితే ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు ఏ క్రెడిట్ కార్డు ప్రీవియస్గా ఉందో దాని బ్యాంక్ నేమ్ అండ్ క్రెడిట్ లిమిట్ ఆ కార్డుకి ఎంత ఉందో ఆ అమౌంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను బ్యాంక్ నేమ్ అయితే ఇచ్చేస్తాను. సో కార్డు వేరియంట్ అయితే ఇచ్చేసాను. కార్డు వేరియంట్ ఇచ్చిన తర్వాత లిమిట్, ఆ కార్డుకి ప్రజెంట్ మీకు ఎంత లిమిట్ ఉందో ఆ లిమిట్ అయితే ఎంటర్ చేయాలి. కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి, తప్పు అయితే ఎంటర్ చేయొద్దు. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది ఇది. సో ఇక్కడ మీకు బెస్ట్ మీ అప్లికేషన్కి తగ్గ బెస్ట్ కార్డ్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ వస్తేనే తీసుకోండి, లేకపోతే మీరు ఒకవేళ ఇనిషియల్ స్టేజెస్లో ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేస్తూ ఉన్నట్లయితే సో ఈ కార్డ్ అయితే ఒకవేళ మీకు లైఫ్ టైం కాకుండా ఏమైనా ఛార్జెస్తో ఉండే కార్డు మీకు ఆఫర్ చేస్తే కనుక అదైతే స్కిప్ చేయండి. ఓన్లీ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ టైం అయితే తీసుకుంటుంది, టైం తీసుకొని మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఒక కార్డ్ అయితే అప్రూవ్ అయిపోయింది అండ్ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 63,000 రూపీస్ అయితే నాకు క్రెడిట్ లిమిట్ అయితే వీరు ఆఫర్ అయితే చేస్తున్నారు. సో ఇది మనకి ఐడిఎఫ్సి మిలీనియా క్రెడిట్ కార్డ్ అండ్ ఇందులో మనకి బెనిఫిట్స్ కూడా కిందనే అయితే మెన్షన్ చేశారు. ఒకవేళ ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రెస్ట్ రేట్ కూడా అయితే మెన్షన్ చేశారు. ఈ ఇంట్రెస్ట్ రేట్ ఎందుకనంటే ఒకవేళ మీరు బిల్ పేమెంట్ అనేది పే చేయకుండా సో ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉంచేసి అలా నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే ప్రతి నెల మీకు 3.50% అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. పెర్ యానం క్యాలిక్యులేట్ చేసుకుంటే 42% అనమాట. అందుకే క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా రిస్క్ మీరు తీసుకునేటప్పుడు. అండ్ నాకు ఆఫర్ చేసేది చూడొచ్చు, జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ 0 రూపీస్ అయితే నాకు ఆఫర్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ అక్కడ వెల్కమ్ బెనిఫిట్స్ కూడా అయితే ఉన్నాయి. సో వెల్కమ్ గిఫ్ట్ వచ్చేసి 500 రూపీస్ అయితే నాకు ఆఫర్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ 3 monthsలో 15,000 రూపీస్ నేను స్పెండ్ చేస్తే నాకు 500 రూపీస్ ఆఫర్ అయితే ఇస్తారంట. ఇక్కడ మోర్ ఆఫర్స్ క్లిక్ చేస్తే మీకు ఇంకా మోర్ ఆఫర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఫ్రీ క్రాష్, యాక్సలరేటెడ్ రివార్డ్స్, మూవీ ఆఫర్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ అలా ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఆన్లైన్ పర్చేసెస్కి ఆఫ్లైన్ పర్చేసెస్కి 3 times రివార్డ్స్ అండ్ డైనింగ్ ఆఫర్ అండ్ క్యాష్ బ్యాక్ అని ఈఎంఐ అండ్ లైఫ్ స్టైల్ బెనిఫిట్స్ అని మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఓకే అనుకుంటే సో ఇక్కడ గెట్ యువర్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ జాయినింగ్ ఫీ అండ్ యాన్యువల్ ఫీ చెక్ చేసుకోండి మీకు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ గెట్ యువర్ కార్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉంది. సో ఇక్కడ మదర్స్ నేమ్, సో మీ మదర్ నేమ్ అయితే ఇవ్వండి అండ్ మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అండ్ ఓనర్షిప్ ఓన్డా రెంటడా అదైతే ఇవ్వండి. అండ్ ఇక్కడ మొత్తం సో ఇండియన్ సిటిజనా, పొలిటికల్ ఎక్స్పోజ్డ్ పర్సనా, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పొలిటికల్ ఎక్స్పోజర్ అండ్ బ్యాంక్ డైరెక్టర్, ఒకవేళ మీకు బ్యాంక్ పర్సన్స్తో ఏమైనా రిలేషన్షిప్ ఉంటే సో ఇక్కడ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అండ్ పొలిటికల్ ఎక్స్పోజర్ దగ్గర నో పెట్టండి అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా దగ్గర ఎస్ పెట్టండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మార్షియల్ స్టేటస్ ఇవన్నీ కూడా మీరు అయితే ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ నేను మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి మిమ్మల్ని తర్వాత అయితే కలుస్తాను. ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడవచ్చు సో ఆఫీస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాకుండా శాలరీడ్ అని పెట్టారు కదా, సో మీ ఆఫీస్ అడ్రస్ అయితే అడుగుతుంది. కాబట్టి మీ ఆఫీస్ అడ్రస్ అయితే మీరు ఇచ్చేసేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మీ కార్డ్ అనేది ఎక్కడికి డెలివరీ అవ్వాలని చెప్పేసి మీకు మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు కూడా మీ కార్డ్ అనేది మీ ఇంటికి అయితే పెట్టుకోండి, ఆఫీస్ అడ్రస్కి అయితే పెట్టుకోవద్దు. అండ్ టెల్ us వేర్ వుడ్ యూ లైక్ టు యువర్ కార్డ్ ఈ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంది. సో ఈ స్టేట్మెంట్ మీకు ఏ మెయిల్ కావాలని చెప్పేసి అనేది అడుగుతున్నారు. సో పర్సనల్ ఈమెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసి. సో మీరు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డుకి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. సో అది ఓకే, అది అలా ఉంచండి. సో దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక్కడ మీకు చూస్తే ఆప్షనల్ అని చెప్పేసి యాక్టివేట్ యూపీఐ అండ్ యువర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఫీచర్ కనుక మీరు ఆన్ చేసుకుంటే
మీకు జాయినింగ్ ఫీ అయితే పడుతుంది ₹199 అండ్ యాన్యువల్ ఫీ కూడా మీకు ₹199 అయితే పడుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తే మీరు మరిన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీకు కావాలి అంటేనే అయితే తీసుకోండి, లేకపోతే మీరు క్లిక్ చేయొద్దు. సో ఇది మీకు క్లిక్ చేస్తే మీకు జాయినింగ్ ఫీ యాన్యువల్ ఫీ అయితే పడిపోతుంది. సో మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అనేది మీకు ఇస్తే అదే తీసుకోండి. మీకు ఎక్స్ట్రాగా మీరు ఈ రూపే కార్డ్ ఈ యూపీఐ పేమెంట్స్ అనేది మీరు యాక్టివేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు జస్ట్ రికమెండ్ అయితే చేస్తున్నారు మొత్తం. సో ఇక్కడ టిక్ చేసుకొని అవసరం అయితే చేసుకొని, లేకపోతే లేదు టిక్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ నేను ఎంటర్ చేస్తున్నా. సో ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ యాజ్ ఎ లాస్ట్ స్టెప్ కంప్లీట్ యువర్ వీడియో కేవైసీ వితిన్ 3 days అని చెప్పేసి వీళ్ళైతే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీకు కనెక్ట్ నో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీకు వీడియో కేవైసీ కావాలనుకుంటే ఇక్కడ మీరు కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా సరే షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే కంప్లీట్ చేస్తాను. సో కంప్లీట్ చేసి ఫినిష్ అయితే చేస్తాను అప్లికేషన్ అనేది. సో దానికోసం మీకు ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ బ్రౌజర్ సపోర్టెడ్ వీడియో కేవైసీ అయితే ఉండాలి. సో అంటే క్రోమ్ కానీ సఫారీ కానీ మీరు యూజ్ చేయాలి. అండ్ కేవైసీకి సపోర్ట్ అయితే చేయాలి. మంచి ఇంటర్నెట్ అయితే ఉండాలి. ఈ 3 కూడా మీ దగ్గర అయితే ఉండాలి. సో ఇప్పుడు నేను ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని వీడియో కేవైసీ కాల్ కనెక్ట్ చేయగానే మీకు ఏజెంట్ అనేవాడు కనెక్ట్ అయితే అవుతాడు. ఏజెంట్ కనెక్ట్ అయ్యి మీ వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేసి మీకు క్రెడిట్ కార్డ్ అనేది అప్లికేషన్ కంప్లీట్ అయితే చేస్తాడు. సో ఇది కంప్లీట్గా వీడియో అయితే.